అయితే మనం శాస్త్రి గారిని గొప్పతనాన్ని తలుచుకుంటూ వారిని పొగుడుకుంటూ మాట్లాడుకుంటున్నాం. అయితే ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఒక క్రియేటివ్ జాబ్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టుగా అవుట్కమ్ కూడా బాగుంటుంది అనుకోండి. అలాంటి సందర్భం అంటే శాస్త్రి గారు మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆ సందర్భానికి శాస్త్రి గారు పాట ఇచ్చిన తర్వాత ఇది కాదు అని మీరు ఇంకేదైనా కావాలి, లేకపోతే ఇదే బాగుంటుందని ఆయన చెప్పిన సందర్భం, లేకపోతే ఒక చిన్నపాటి ఏమైనా ఆర్గ్యుమెంట్ డిఫరెన్సెస్ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, మహానుభావుడైనా అసలు ఆయనకి పాటే ప్రపంచం, పాడుకోవటమే ప్రపంచం, పాటలో లిరిక్ని పొదిగేయటమే ప్రపంచం. ఆయన దగ్గర డిఫరెన్స్లు ఎందుకు వస్తాయండి? ఆ పదమే రాదు, ఆ పదమే రాదు, ఆ పదమే లేదు. ఇంతవరకు ఆయన చేత నేను ఏ పాటలు అయితే రాయించుకున్నానో ప్రతి దాంట్లోనూ కూడా నేను ఆశ్చర్యపోవడమే తప్ప నేను ఇదేంటిది అనుకున్న పదాలు అనుకున్నటువంటిది ఏమాత్రమూ లేదండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇదేంటి ఇలా ఇచ్చారు అనుకున్న సందర్భమే లేదండి. మరి లేకపోతే ఎందుకు అంత రేంజ్కి ఆయన వెళ్ళిపోతాడు? ఎందుకు ఇన్ని వేల సంవత్సరం ఇన్ని వందల ఇన్ని సంవత్సరాల నుంచి అండి ఆల్మోస్ట్ ఆయన నాకు తెలిసి ఒక 40-50 ఏళ్ళ నుంచి రాస్తున్నాడు ఆయన. 50 ఏళ్ళ నుంచి ఎలా రాస్తూ ఉంటాడండి ఇప్పటి వరకు? ఎన్ని వేల పాటలు రాశాడు ఆయన. ఆయన బుక్ వేస్తే ఇంత బండిల్ తయారవుద్దండి. అలాంటి మహానుభావుడు. అందుకనే మీకు ఇందాక ప్రతివాడికి ఒక పేజీ ఉంటుందండి రాయడానికి, అంతే ఉంటుంది మ్యాటర్. గొప్ప ఇది చేశాడు, గొప్ప అది చేశాడు. కానీ రాసింది రాయాలి అని అంటే మాత్రం పుస్తకాలు సరిపోవండి. అది అతని గొప్పతనం. అది కానీ చాలా గొప్ప విషయం సార్. ఒక దర్శకుడు దాదాపు 20 పైన సినిమాలు రాయించుకుని ఒక సందర్భంలో కూడా అస్సలు ఎప్పుడు ఒక్క సందర్భంలో కూడా ఆయన దగ్గర నుంచి ప్రతికూలత అనేది కానీ లేదా ఇది బాగోలేదన్నది కానీ ఏదైనా ఎక్కడైనా కానీ ఉన్నట్టయితే గురుగారు ఏదైనా కొంచెం ఈ 2 లైన్లు ఏదైనా మారుద్దామంటారా అంటే తప్పకుండా అనేవాడు ఆయన. మిత్రమా చూడండి ఇప్పుడు అనేవాడు. అదొక ఛాలెంజ్గా తీసుకుని కూర్చొని రాసేసేవాడు అంతే. ఆయన ఆ స్పిరిట్ వేరండి. ఆ స్పిరిట్ నిజం సార్. ఆయనకి పాట తప్ప వేరే ప్రపంచం తెలియదు, వేరే ప్రపంచం ఏం లేదు ఆయనకి. చాలా బాగుంది సార్. అంటే ఎంత ఎదిగామని చెప్పేసి తెలియనటువంటి ఒక అమాయకుడు ఆయన. పాటలు తప్ప మరో ప్రపంచమే రాని అమాయకుడు అండి. అంటే చేతగానే అమాయకుడు అంతే. ఆయన రాదండి ఆయనకి వేరే. పాటిస్తే మాత్రం రాసేస్తాడు. అది మిగతా విషయాలు అన్నింటిలోనే చిన్నపిల్లాడే, చాలా చిన్నపిల్లాడుగా ఉంటాడండి. ఏరా అబ్బాయి నన్ను అక్కడ తీసుకెళ్తావా, ఇక్కడ ఇది కొని పెడతావా, లేకపోతే నన్ను ఒక్కసారి అది చూపించవచ్చు కదా అంటే చిన్నపిల్లలు అడుగుతారు కదా. అంతా మీరు అన్నది చాలా అక్షర సత్యం అండి. మీ జర్నీ అలాంటిది. నాకు కూడా అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పే ప్రతి మాటతో నేను కోరిలేట్ చేసుకోవాలి. ఆయన పాట అంటే మనం ఇంకా ఆ సందర్భం ఇంకా రాలేదు కానీ చిలక ఏ తోడు లేక పాట రాసినప్పుడు అండి అసలు నేను ఎంత మురిసిపోయాను అని అంటేనండి, మురిసిపోయి అసలు ఏంటిది ఇంత లోతుగా నాకు ఇంత సినిమా కనబడిపోతుందా, నా కథనం మొత్తం ఈయన ఒక పాటలో చెప్పేశాడు ఆయన. ఇంత అందంగా తట్టుకోలేక నేను ఆయన కోసం ఒక మంచి టేప్ రికార్డర్ ఒకటి, దాని ప్లేయర్ ఒకటి, ఇవన్నీ కొనేసి పట్టుకెళ్ళిపోయానండి. పట్టుకెళ్ళిపోయి మీరు ఇది ఇక్కడ ఉంచండి అలాగని. ఎందుకండి ఇవన్నీ అంటాడు ఆయన అమాయకత్వంతో. ఉంచండి సార్, మనం ఎప్పుడైనా పాటలు వినాలంటే వినడం కోసం ఉంటాయి ఇవన్నీ, ఉంచండి చెప్తాను. నాకు అసలు ఏం పాట సార్ అది, ఏం పాట, ఇంక అంతకన్నా గొప్ప పాట ఇంకేముంటుంది చెప్పండి, మామూలుగా రాయలేదు. నేను ఇంక దానికి ఏమి ఇచ్చుకుంటాను, ఇందులో ఏది ఇచ్చినా సరిపోదు, ఇది ఇలాంటి కొన్ని లక్షలు కొన్ని మీ ముందు పెట్టినప్పుడు కూడా సరిపోదు సార్ అక్షరాల ముందు అని చెప్పడం జరిగిందండి. నిజం సార్. అక్షర లక్షలు ఇవ్వదగిన పాట. మీ సినిమా మొత్తాన్ని 3.5 నిమిషాల 4 నిమిషాల ఆ పాటలో చెప్పేశాడు అండి. మొత్తం ఫిలాసఫీ అంతా చెప్పేశాడు, జీవిత సత్యాన్ని చెప్పేశాడు ఆయన. వైఫ్ అంటే ఏంటి, హస్బెండ్ అంటే ఏంటి, అసలు ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏముంటుంది, తీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత తీరం దాటితే అని చెప్పి రాస్తాడండి అందులో ఆయన మహానుభావుడు. ఎంత అద్భుతమైన పాట అండి అది, మహా అద్భుతం అసలు. అమ్మో, అది ఒకసారి చూస్తేనే తప్ప నేను మైమరిచిపోయి లోపలికి వెళ్ళిపోతున్నా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళసూత్రం మంగడి సరుక కొనగలవా చెయ్యి జారాక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. అసలు ఆ ఒక్క లైన్కి చరణాలు కూడా చాలా అండి. బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే, వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే. ఈ లైన్ నేను ఒక్కడే రాయగలను. వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే, అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం పొందావే అతి తెలివితో. కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలక. ఈ కాసుల జడిలో నిరుపేదవడం అనేది అసలు అదే అందుకే చెప్పాను ఇందాక, మనకి పిక్చరైజేషన్ కూడా ఇచ్చే సాంగ్స్ రాస్తాడు ఆయన అలాగని చెప్పి. అంతే కదా, మనం హాయిగా వింటూ ఉంటే కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే అది చూపెట్టాలండి. చూసారు, అది చూపించేలాగా చేశాడు ఆయన. అంతే కదా, దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. మీ పని కరెక్టే, ఒక షార్ట్ మీకు డిఫైన్ చేస్తుంది కదా. అది అసలు ఎంత అలాంటివి చాలా ఉన్నాయండి. అందులో రెండో చరణం కూడా అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, మమకారం విలువెంతో మరిచావా సిరిమైకల్లో, ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమావాస్యలో. అక్కడ కూడా మీరు చూపిస్తారు, అమ్మ మొత్తం డబ్బులు ఉంటాయి, అమ్మాయి ఒక్కరితే ఉంటుంది అనాథలాగా. అవును, చుట్టూ అంటే ఇంతటి చీకటిలో అమావాస్య రోజు నాడు నువ్వు చూడు ఎలా తయారయ్యావో అని చెప్పి చెప్పడం ఉంది చూడండి. సిరిమైకల్లో అనాథలా మిగిలిపోయావు. అసలు లాస్ట్ లైన్ కూడా మీకు తీరా కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక. సాధారణంగా ఏ పాటకైనప్పటికీ కూడానండి ఒక 2 రోజులు అలాగా పడుద్ది, మ్యాక్సిమం 2 రోజులు. కానీ ఈ పాటకి కనీసం 4 రోజులు 5 రోజులు పడిందండి. ఎందుకంటే ఎడారి అంటే ఎడారి లాంటి ప్లేస్లోకి వెళ్ళాలండి. దానికోసం ప్రత్యేకంగా 4 షాట్లు అవి దాట్ల కోసం అక్కడ దాకా వెళ్ళడం. తర్వాత బొంబాయి వెళ్ళి అక్కడ అమ్మాయి నడిచి వస్తూ ఉంటే ఆ పక్షులన్నీ ఎగరడం ఉంది చూడండి, ఆ షాట్. ఇది అయిపోయిన తర్వాత ఆ బొంబాయిలోనే ఒక చిన్న పడవ లాంటివి తీసుకురండి, ఆ షాట్ పెట్టుకుంటే వాటర్ తప్ప ఇంకేమీ కనపడకుండా, అంటే ఎక్కడ తీరం నీకు ఇంకా కనపడదే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు చేసిన పని అలాంటిది అని చెప్పి చెప్పడం కోసం అలాగని చెప్పి, అంటే ఇదంతా కూడా బికాస్ ఆఫ్ హిజ్ రైటింగ్ అండి. అదే మీకు 2 రోజులు కాస్ట్ ఆఫ్ షూటింగ్ పెంచారు శాస్త్రి గారు. పెంచడం కాదు, ఒక అద్భుతాన్ని ఇచ్చారండి. అది లైటర్ నోట్ చెప్తా అంటే ఆయన లిరిక్ మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసింది అని చెప్పడం మహా అద్భుతంగానండి. అంత ఇన్స్పైర్ చేసింది కాబట్టి ఇవాళ ఆ పాట అలా నిలబడి ఉందండి. ఏంటంటే పైవాడి దయ వల్ల ఈరోజు కూడా ఏంటంటే ఈ పాట గురించి చర్చించుకోవడం, అంతే ఆ పాట గురించి చెప్పడం, దానికి స్టేట్ అవార్డు రావడం. ఇదిగో ఆయన నందుల్లో ఒకటి ఆ చిలక గోరింకదేగా, అది మీ సినిమాదే. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే సార్, డబ్బు వెనకాల పరిగెట్టే ఎవరికైనా ఏ సందర్భంలోనైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే అన్వయించుకోదగ్గ పాట. అవునండి. ఇప్పుడు మీరిచ్చిన సందర్భానికి ఆయన రాసిన పాట నిజంగా మెటీరియలిస్టిక్ నీడ్స్ వెంట పరిగెట్టే. చూసారా, ఇప్పుడు ఈ పాటలో నిజంగా ఏ కంటెంట్ ఉందో నా లైఫ్లో కూడా అదే కంటెంట్ ఉందండి. కారణం ఇందాక వచ్చినప్పుడు మీరే అడిగారు ఏంటంటే ఇంకా మీరు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అలాగే. ఇప్పుడు మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, అయ్యో ప్రేక్షకుల కోసం, ఎలా సార్ ఈ సౌందర్య రహస్యం, ఎలా ఈ సంతూర్ డాడీ పొజిషన్ ఇన్నాళ్ళ నుంచి ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు? అది కాదు సార్, ఇప్పుడే మీకు చెప్తూ ఉన్నాను అదే విషయాన్ని. ఈ చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక అనే పదం లోపలండి ఒక్కసారి మనం కనుక ఆలోచిస్తే ప్రతి చిలక కూడా తోడు లేకుండానే వస్తుందండి తల్లి కడుపులోంచి, ఒంటరిగానే వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎన్ని కార్యక్రమాలన్నా జరగవచ్చండి, జంట కట్టవచ్చు, పిల్లలు పుట్టవచ్చు, జీవితం ఏదైనా గడవచ్చండి. బట్ చివరికి వెళ్ళేటప్పటికి ఒంటరిగానే వెళ్ళిపోద్ది. సో వచ్చి వెళ్ళిపోయడం మధ్యలో ఉన్నది మిథ్యే కదా, ఇది మిథ్య అని చెప్పి కనుక తెలుసుకోగలిగితేనండి ఇక మనకి మిగిలింది ఏంటి బ్యాలెన్స్ అని అంటే మధ్యలోంచి మిథ్య తీసేస్తే మిగిలేది సంతోషం అండి, హ్యాపీనెస్, లాఫ్. ఇది ఒకటి నిరంతరం మిగిలిపోద్ది మనకి. అంచేత ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని అంటే మాత్రం ఈ మిథ్య గురించి చిన్న విషయం తెలుసుకుంటే చాలండి. ఇంకా పెద్ద విషయం కూడా అక్కర్లేదండి, చిన్న విషయం.
అందుకని వస్తాం వెళ్తాం. ఈ మధ్య చిన్న డ్రామా కదా, కానీ డూ యువర్ డ్రామా, ఫినిష్. సో ఇదన్నమాట మీ సౌందర్య రహస్యం. అంటే అందరికీ తెలిసిన విషయాలే సార్, మీరు నిజానికి అందరికీ తెలిసిన విషయాలే, కానీ మీరు మీలాంటి కొద్దిమంది మాత్రమే బహుశా ఆచరణలో పెట్టి ఆ స్థితప్రజ్ఞత అనే దానికి కొంచెం నిర్వచనానికి దగ్గరగా వెళ్తూ ఉంటారేమో. నేను ఎందుకంటే మిమ్మల్ని దాదాపు 20 ఏళ్ల క్రితం, నేను అప్పుడే ఇండస్ట్రీకి కొత్తలో మీ దగ్గరికి అవకాశం కోసం వచ్చాను. అప్పుడు మీరు మంచి ఒక మరూన్ కలర్ డిజైనర్ షర్ట్ వేసుకుని అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు సార్. కోదండపాణిలో సార్ నేను మిమ్మల్ని కలవడానికి బోల్సేపు వెయిట్ చేశాను సార్ కోదండపాణి థియేటర్ ముందర. చూడండి, అదే కాదండి, ఇంత నాకన్నా ఇంకా ఎవరు అదృష్టవంతులు ఉంటారండి. ఇలాగా చెప్తూ ఉంటే మురిసిపోవడం తప్ప ఇంక నేను ఏది మర్చిపోగలను, అన్నీ మురిసిపోవడమే తప్ప. అందుకే నేను కూడా మురిసిపోతున్నాను, ఎందుకంటే అప్పుడు మీ పరిచయం కోసం, మీ దర్శన భాగ్యం కోసం వెయిట్ చేసి వాళ్ళు నేను మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చిన భగవంతుడికి చాలా సంతోషం, బాబాయ్కి. సో ఎలాగ మన శుభలగ్నం పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, ఇందులో ఇంకొక పాట అంటే అద్భుతమైన పాట అండి. పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. అసలు ఇవాళకి కూడా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ నడుస్తూ ఉంటుంది. అంటే కొంతమంది అమ్మాయిలు డైలాగులు కూడా వేస్తుంటారు, మొగుడంటే ఎలాంటి వాడంటే ఆ పెళ్ళాం ఎంత ఖర్చు పెడితే సంపాదించగలిగేవాడే, ఖర్చు పెట్టేంత సంపాదించగలిగేవాడే మొగుడుట, అలా అని ఒకటేసి నువ్వు సంపాదించు అంటూ ఉంటారు. క్యారెక్టర్ కూడా అలాంటిదే, ఆమెన్ క్యారెక్టరు అలాంటిదే. ఇందులో చూడండి, ఈయన రాయటంలో నగా నటరా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు అంటూ ఉసూరంటూ ఇంకా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇట్టా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అని చెప్పుద్ది అమ్మాయి. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురుంటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, హుసూరంటూ ఇంకా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్ట తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈయనేం తక్కువ తినండి, పక్కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే, పొరిగింటి పుల్లకూర తెగమెచ్చుకోవద్దే, నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడు, అందని పళ్లకు అరులు చాచి అల్లరి పొడొద్దే, మనకి లేకాదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా. ఎందుకు రాసావు శాస్త్రి గారు, ఏంటిది సార్? నాకు ఈ పాట మీ సందర్భం మీరు అంటే సినిమాలో, కానీ శాస్త్రి గారి గొప్పతనం గురించి ఇక్కడ మాట చెప్పండి. అంటే ఈ ఇద్దరు ఏమి రాసావు శాస్త్రి గారు అని అన్న తర్వాత మెచ్చుకోవడానికి లేడే పక్కన బాధ. చూసారా, మహానుభావుడు వెళ్ళిపోతూ బాధ మిగిల్చి వెళ్ళిపోయాడండి. లాస్ట్లో నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే, ఎనప్పట్టనే వరించి ఉండాల్సిందే. కంక్లూజన్ ఇచ్చేసాడు ఆయన. నాకు ఈ పాట శాస్త్రి గారి గొప్పతనం, ఒక కాన్వర్జేషన్ కదా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏమో అమ్మాయి డబ్బులు వెనకాల పరిగెట్టే క్యారెక్టర్, ఉన్నదాంతో సర్దుకోవాలని ఇతని క్యారెక్టర్. ఇలాంటి సందర్భం మనకి స్వర్ణకమలంలో కనిపిస్తుంది సార్. అంటే ఇది చాలా లైటర్ వెన్ లో రాసిన పాట. విశ్వనాథ్ గారి సినిమాలో భానుప్రియ ఏమో, నాకు అన్నం పెట్టని విద్య నాకెందుకు, నాన్నని దరిద్రం నుంచి బయటికి లాగని విద్య నాకెందుకు, మళ్ళీ నన్ను కూడా డాన్స్ చేయమంటావు ఏమిటి అంటారు. ఈయన అలా కాదు, నువ్వు శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వవి, ఊరికినే రాశాడు అదే. చివరికి ఇలా క్వశ్చన్ ఆన్సర్ జరుగుతూ ఉంటుంది. నాకు అందని జీవితం, నా ఇష్టం లేని జీవితం ఎన్నాళ్ళు గడపాలి, చిన్నది ఎంజాయ్ చేయాలని చెప్తుంటే చివరిలో ఒక మాట అంటాడు ఆయన, నటరాజస్వామి జటాజూటిలోకి చేరుకొని గంగకు విలువేముంది అని. ఇప్పుడు అందరూ అన్ని బతుకులు బతికేస్తూ ఉంటారు, నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది. అక్కడతో అంటే చివర్లో మొగుడయ్యే అర్హత లేదు, ఎనప్పటినే వరించి ఉండాలి అంటే కంక్లూజన్ కూడా చెప్తారు. అవును,
ఇక్కడ అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అది కంప్లీట్గా డ్యాన్సు తర్వాత మ్యూజిక్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అండి అది. కాబట్టి అక్కడ వాడాల్సిన పదాలు చూడండి, ఆయన వాడిన తీరు చూడండి. ఇది ఇక్కడ ఒక ఇద్దరు చాలా క్యాజువల్ పీపుల్ మాట్లాడుకునే మాటలు. మరి అప్పుడు ఇక్కడ వాడాల్సినటువంటి పద్ధతి ఏంటి, అసలు వాళ్ళు వాడే భాష ఏంటి, ఆ లెవెల్కి వచ్చి ఇక్కడ రాయడం. మీ నోటిమంటే ఆ మాట చెప్పించడానికి నేను అది ఆ రెఫరెన్స్ తెచ్చింది. ఎందుకంటే అక్కడ ఆ స్థాయి పదాలు, ఆ స్థాయి భాష. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో రోజువారీ జరిగేటువంటి అసలు ఆ వేరియేషన్ కూడా అసలు సందర్భానికి తగ్గట్టుగా. ఇంతకుముందు ఏంటంటే ఆత్రేయ గారు రాసేటప్పుడు చాలా చిన్న పదాలు, పాడుతా తీయగా చల్లగా, ఈయన ఎటువంటి తట్టు రాసేయగలరండి. ఇటంటే ఇటు చూడండి ఎంత చిన్న పదాలతో అల్లేసాడో పాటనే. అలాగే స్వరతత్పర సుర ఝరీ గమనమౌ సామ వేద సారమిది అంటూ కూడా రాయాలి అని అంటే అది ఆయన వల్లే. ఆయన వల్ల అయితేనే అవుతుందా అన్నంత ఆశ్చర్యాన్ని కలగజేసేలాగా రాసి ఆయన వల్లే అయితే అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేసేసుకునండి. దానికి కూడా అవార్డు ఇచ్చేశారు. బోల్డ్ అనే అవార్డులు కుమ్మేసుకుంటుంటాయి. నందులు ఎన్ని నందులు ఉంటుంటాయో ఇంటిలో. ప్రతి సంవత్సరం ఆయనకేనంది, ప్రతి సంవత్సరం ఆయనకేనందండి.